Hey guys, welcome back to Dazzling Trends. నేను మీ జోషు. సో ఇవాళ టాపిక్ ఏంటంటే మీ ఫేస్ షేప్ని బట్టి మీకు ఎలాంటి గాగుల్స్, ఎలాంటి ఫ్రేమ్స్, ఎలాంటి గ్లాసెస్ సూట్ అవుతాయి, ఎలాంటి గ్లాసెస్లో మీరు ఎలిగెంట్గా అండ్ బ్యూటిఫుల్గా కనిపిస్తారు అనేది ఇవాళ టాపిక్. వీడియో చాలా స్పెషల్ అండ్ యూస్ఫుల్ కూడా, ఎందుకంటే ఈ వీడియోలో ఎవరైతే సన్ గ్లాసెస్ని అండ్ ఆల్సో ఫ్రేమ్స్ని బై చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసమే వీడియో. మీ ఫేస్ షేప్ని బట్టి మీకు ఎలాంటి ఫ్రేమ్స్ చాలా సూట్ అవుతాయి అండ్ చాలా ఎలిగెంట్గా మీరు కనిపిస్తారు అనేది వాళ్ళ వీడియో. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో వాళ్ళకి ఎలాంటి స్టైల్ సూట్ అవుతుంది, ఎలాంటి ఫ్రేమ్ సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫేస్ షేప్ వాళ్ళకి తెలియదు కాబట్టి. లెట్స్ డీకోడ్ ఇట్ టుగెదర్లీ. ట్యూన్డ్ టిల్ ద ఎండ్ బికాస్ ఈ వీడియోలో హ్యాక్స్ అండ్ హౌ టు ఫైండ్ ఫేస్ షేప్, అంటే మీ ఫేస్ షేప్ని మీరు ఇంట్లో ఎలా తెలుసుకోవాలి, ఈజీ వే అండ్ హ్యాక్స్ కూడా చెప్తా. బిఫోర్ చూసింగ్ ఏ గ్లాసెస్ మీరు మీ ఫేస్ షేప్ని ఐడెంటిఫై చేయాలి. మీ ఫేస్ షేప్ని ఐడెంటిఫై చేయాలంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఈజీ అండ్ సింపుల్ వేలో చెప్తా చూడండి. లిప్స్టిక్ ఆర్ మార్కర్ తీసుకుని హెయిర్ మొత్తం బ్యాంగ్స్ కూడా లేకుండా హెయిర్ మొత్తం నీట్గా బ్యాక్ ఇలా టై చేసేసుకోండి. టై చేసుకుని ఒకసారి మిర్రర్ దగ్గరికి వెళ్ళి మీ అవుటర్ లైన్ని ఒకసారి డ్రా చేసి దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇఫ్ ఎల్స్ కాదు అంటే పిక్ తీసుకోండి. మీ పిక్ని మీరు తీసుకుని బ్యాంగ్స్ ఏం లేకుండా మొత్తం టై చేసేసి పిక్ తీసుకోండి. పిక్ తీసుకున్న తర్వాత దాన్ని మీరు ట్రాక్ చేస్తే అవుటర్ లైన్ని మీకు తెలిసిపోద్ది మీ ఫేస్ షేప్ ఏంటి అని. ఇఫ్ నేను పిక్ని నేను ఇక్కడ యాడ్ చేస్తా చూడండి పక్కకి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ ఫేస్ షేప్ ఎలా ఉంది, ఎలాంటి ఫేస్ షేప్ అనేది. మీ ఫేస్ షేప్ మీకు తెలియడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఫేస్ షేప్కి ఎలాంటి ఐబ్రోస్ అండ్ ఎలాంటి హెయిర్ కట్స్, ఎలాంటి నెక్ లైన్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ రాబోయే వీడియోస్లో ఉంటాయి. సో అన్ని వీడియోస్ని చూడండి అండ్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అవుతుంది అనిపిస్తే. థంబ్నెయిల్లో చూసినట్టు ఫేస్ షేప్కి ఎలాంటి గాగుల్స్ ఫిట్ అవుతాయి, ఎలాంటి గాగుల్స్లో మీరు బ్యూటిఫుల్గా అండ్ అందంగా కనిపిస్తారు అనేది ఇవాళ టాపిక్. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్. సో ఇక్కడ మీ ఫేస్ షేప్ మీకు తెలిసిపోయింది కదా, రౌండ్, ఆబ్లంగ్, ఓవెల్ అండ్ హార్ట్ షేప్, డైమండ్ షేప్, రెక్టాంగులర్, స్క్వేర్, ఇలా మీ ఫేస్ షేప్ ఏది, మీ ఫేస్ షేప్కి ఎలాంటి గాగుల్స్ సెట్ అవుతాయి అనేది ఇప్పుడు చెప్పబోతుంది. ఇక్కడ మీది రౌండ్ ఫేస్ షేప్. రౌండ్ ఫేస్ షేప్కి రెక్టాంగులర్ అండ్ స్క్వేర్ ఫ్రేమ్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి. నేను ఇక్కడ ఏమేమి ఫ్రేమ్స్ సూట్ అవుతాయి అనేది స్క్రీన్ మీద ఇస్తా చూడండి. ఇస్లో ఏంటంటే చిక్స్ చాలా ప్రామినెంట్గా ఉంటాయి అండ్ లెంత్ విడ్త్ ఈక్వల్గా ఉంటుంది. అవాయిడ్ పర్ఫెక్ట్ రౌండ్ ఫ్రేమ్స్. ఇవి చాలా ఇంకా రౌండ్గా మీ ఫేస్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో బ్యాలెన్స్ చేయడానికి షార్ప్ ఎడ్జెస్ ఉన్న ఫ్రేమ్స్ని యూజ్ చేస్తే బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో చూస్ షార్ప్ యాంగిల్స్ టు బ్యాలెన్స్ యువర్ సాఫ్ట్ కర్వ్స్. ఓవల్ ఫేస్ షేప్. ఓవల్ ఫేస్ షేప్ అంటే బ్యాలెన్స్డ్ షేప్. చీక్ బోన్స్ స్లైట్లీ వైడ్, ఫోర్ హెడ్ అండ్ చిన్ సాఫ్టర్ అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళు లక్కీ అనమాట. వీళ్ళకి అన్ని ఫ్రేమ్స్ సెట్ అవుతాయి. నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఫ్రమ్ క్యాట్ ఐ నుంచి అవిటార్ వరకు అన్ని ఫ్రేమ్స్ వీళ్ళకి సూట్ అవుతాయి. నేను స్క్రీన్ మీద ఇస్తా కూడా చూడండి మీరు ఎలాంటి ఫ్రేమ్స్ వీళ్ళకి సూట్ అవుతాయని. వీళ్ళు చాలా లక్కీ అని చెప్పు. సో అవాయిడ్ ఓవర్ సైజ్డ్ ఫ్రేమ్స్. అది మీ ఫేస్లో సగం వరకు అదే తీసేసుకుంటుంది, ఫ్రేమ్స్ తీసేసుకుంటుంది. అప్పుడు మీ లుక్ ఇంకా బ్యాలెన్స్డ్ ఉండదు, పడిపోతుంది. సో ఓవర్ సైజ్డ్ ఫ్రేమ్స్ అనేవి అవాయిడ్ చేసేసేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఇలాంటి గాగుల్స్ యూజ్ చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్ లుక్ బ్యాలెన్స్ అవుతుంది అండ్ మీరు చాలా పర్ఫెక్ట్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. స్క్వేర్ ఫేస్ షేప్. స్క్వేర్ ఫేస్ షేప్లో ఫోర్ హెడ్, జా లైన్, చీక్ బోన్స్ అనేవి మోస్ట్లీ వైడ్గా ఉంటాయి. ఎందుకంటే స్క్వేర్ అంటే మనకు తెలిసిందే కదా, ఇక్కడ పిక్ యాడ్ చేస్తే చూడండి. సో వీళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న గాగుల్స్ అనేవి ఫిట్గా ఉంటాయి, ఎలిగెంట్గా చూపిస్తుంది, వాళ్ళ లుక్ ఇంకా ఎలివేట్ చేస్తుంది అనమాట. షేప్ ఉన్న వాళ్ళు ఏంటంటే స్క్వేర్ ఫ్రేమ్స్ని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే వాళ్ళ జా లైన్ ఇంకా హార్ష్గా కనిపిస్తుంది అనమాట. దానివల్ల లుక్ అంతా బ్యాలెన్స్ తప్పిపోయి సోగా ఉంటుంది అనమాట, అంత బాగోదు. సో అవాయిడ్. ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు స్క్వేర్ షేప్ గ్లాసెస్ని అవాయిడ్ చేసేసేయండి. సో రెక్టాంగులర్ షేప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వైడ్ ఎక్కువ ఉంటుంది అనమాట, జా లైన్ చాలా షార్ప్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో వీళ్ళు బిగ్ ఫ్రేమ్స్ని యూజ్ చేయడం చాలా బెటర్ అనమాట. నేను స్క్రీన్ మీద ఇస్తాను వీళ్ళకి ఎలాంటి గాగుల్స్ ఫిట్ అవుతాయని. స్మాల్ సైజెస్ అనేది అవాయిడ్ చేయడం బెటర్. వీళ్ళు స్మాల్ సైజ్ అవాయిడ్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే దానివల్ల ఇంకా లాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఏంటంటే స్మాల్ సైజ్వి అవాయిడ్ చేయాలి. బిగ్ సైజ్ అనేది వీళ్ళకి బాగా సూట్ అవుతుంది, ఇంకా లుక్ ఎలివేట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆబ్లంగ్ షేప్ అనమాట. ఆబ్లంగ్ షేప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి గాగుల్స్ ఫిట్ అవుతాయి అనేది స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఇలాంటి గాగుల్స్ అనేవి చాలా ఫిట్గా ఉంటాయి అండ్ వీళ్ళకి సేమ్ లైక్ రెక్టాంగులర్ షేప్. సో వీళ్ళు కూడా పెద్ద ఫ్రేమ్స్ యూజ్ చేయాలి. స్మాల్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తే ఆబ్లంగ్ షేప్లో కూడా చాలా వైడ్ లెంత్ ఉంటుంది కాబట్టి వైడ్గా కనిపిస్తారు. సో బిగ్ ఫ్రేమ్స్ అనేవి వీళ్ళకి బాగా సూట్ అవుతాయి, చాలా బాగుంటుంది కూడా, వీళ్ళ లుక్ని ఇంకా ఎలివేట్ కూడా చేస్తుంది. సో హార్ట్ షేప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫోర్ హెడ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అండ్ చిన్న నారోగా ఉంటుంది. సో
జా లైన్ ఇవనేవి చిన్న అనేది చాలా నేరోగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది అనమాట. ఇవి హార్ట్ షేప్. రేర్ కేసెస్లో హార్ట్ షేప్ని డైమండ్ షేప్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే స్క్రీన్ మీద ఇస్తున్న గాగుల్స్ చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అనమాట. హెవీ థిక్ ఫ్రేమ్స్ని మీరు యూస్ చేయడం ఆపేయాలి, ఎందుకంటే దానివల్ల మీ ఫోర్ హెడ్ అనేది ఇంకా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. సో థిన్గా ఉండేవి మాత్రమే చూస్ చేసుకోండి. హెవీగా థిక్గా ఉండే ఫ్రేమ్స్ని అవాయిడ్ చేసేయడం చాలా బెటర్ హార్ట్ షేప్ ఉన్న వాళ్ళు. లాస్ట్లీ డైమండ్ ఫేస్ షేప్. డైమండ్ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళకి చీక్ బోన్స్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి. స్మాల్ ఫోర్ హెడ్, స్మాల్ చిన్ ఉంటుంది, నేరోగా ఉంటుంది, ఫోర్ హెడ్ కూడా నేరోగా అనిపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళని డైమండ్ ఫేస్ షేప్ అంటాం. స్క్రీన్ మీద ఇస్తున్న గాగుల్స్ వీళ్ళకి చాలా ఫిట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఇవి చాలా రేర్ కేసెస్లో ఉండేవి. హార్ట్ షేప్, డైమండ్ షేప్ అనేవి చాలా రేర్గా చూస్తూ ఉంటాం మనము. ఫ్రేమ్స్ కోసం కొన్ని క్విక్ హ్యాక్స్ చెప్తా చూడండి. మీకు ఫీచర్స్ అనేవి సాఫ్ట్గా ఉంటే షార్ప్ ఫ్రేమ్స్ని చూస్ చేసుకోండి, షార్ప్గా ఉంటే సాఫ్ట్ ఫ్రేమ్స్ని చూస్ చేసుకోండి, బ్యాలెన్స్ చేస్తుంది లుక్ని. సో సన్ గ్లాసెస్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే మీ అవుట్ఫిట్, మీ వైబ్ అనేది చాలా మ్యాటర్ అనమాట సన్ గ్లాసెస్కి మెయిన్లీ. డైలీ యూస్ చేసేవాళ్ళు అంటే డైలీ గ్లాసెస్ ఉంటాయి చాలా మందికి. సో అలా డైలీ యూస్ చేసే వాళ్ళు అయితే థిన్ ఫ్రేమ్స్ని చూస్ చేసుకోండి. థిన్ ఫ్రేమ్స్లో లుక్ కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది, బట్ థిక్గా ఉంటే ఏంటంటే బోల్డ్గా కనిపిస్తుంది, దానివల్ల లుక్ అనేది మొత్తం స్పాయిల్ అయిపోద్ది. సో చూస్ థిన్ ఫ్రేమ్స్ ఎవరైతే డైలీ యూస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంఫర్ట్ ఈజ్ ఎ కీ. లైట్ వెయిట్గా ఉండాలి గ్లాసెస్ అనేవి. జస్ట్ గో బై లుక్స్, చెక్ ఫిట్ టు ఆల్సో. ఫిట్గా ఉండడం కూడా చూసుకోవాలి, కంఫర్ట్ మనకి ఇంపార్టెంట్ చాలా. బట్ సి కంఫర్ట్ ఈజ్ అ కీ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ఏ అవుట్ఫిట్ని వేసుకున్నా, ఎలాంటి యాక్సెసరీస్ని, ఎలాంటి గాగుల్స్ని వేసుకున్నా కూడా మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని ఇంకా ఎలిగెంట్గా కనిపించేటట్టు చేస్తుంది. సో కాన్ఫిడెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హే బ్యూటీస్, సో ఇవాళ టాపిక్ ఎండింగ్కి వచ్చేసింది. మనం మన ఫేస్ షేప్ని డీకోడ్ చేసేసాము. సో ఫేస్ షేప్కి ఎలాంటి గాగుల్స్ ఫిట్ అవుతాయి, ఎలాంటి గాగుల్స్లో మీరు బ్యూటిఫుల్గా ఉంటారు అనేది చెప్పేశాను. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ వాట్ ఈస్ యువర్ ఫేస్ షేప్ అండ్ విచ్ స్టైల్ ఇస్ సూట్స్ ఆన్ యూ. ఇఫ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కూడా మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. దిస్ వాజ్ మై ఇన్స్టాగ్రామ్ ID. Check it out. And also if you found this video is helpful, like, share, subscribe చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ కొట్టేసి వెళ్ళండి. Bye, see you in the next video. Thanks for watching.